Good morning, students. Today I am going to teach you about the new lesson and the new prepositions despite and in spite of. Despite or in spite of. Both give the same meaning. ఈ రెండింటికి కూడా ఒకటే మీనింగ్ అండి. డిస్పైట్ అన్న ఇన్ స్పైట్ ఆఫ్ అన్న రెండింటికి కూడా అయినప్పటికీ అయినా కానీ ఆ విధంగా ఉండి కూడా అట్లుండి కూడా అని తెలుగు మీనింగ్లో ఉన్నాయి. మనం ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతుంటారు. కొంతమంది అయినప్పటికీ అంటారు, కొంతమంది అయినా కానీ అంటారు, ఆ విధంగా ఉండి కూడా అంటారు, అట్లుండి కూడా అంటారు. సో ఈ డిస్పైట్కి ఇన్స్పైట్ ఆఫ్కి ఆ మీనింగ్ అనమాట. సో రెండింటికి ఒకటే మీనింగ్. కానీ ఇక్కడ ఒక బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ డిస్పైట్ తర్వాత ఈ డిస్పైట్ ఏమి చూడండి, ఈ డిస్పైట్ తర్వాత ఆఫ్ రాకూడదు, అలాగే ఇన్స్పైట్ ఆఫ్ తర్వాత ఆఫ్ మర్చిపోకూడదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో ఈ ఆఫ్ని తీసుకొచ్చి ఏం చేస్తాడంటే డిస్పైట్ తర్వాత పెడతాడు, డిస్పైట్ ఆఫ్ అంటాడు. ఇన్స్పైట్ తర్వాత పెట్టడు, ఇన్స్పైట్ అంటాడు. అలా కాకుండా ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్. ఓకే, ఈ విధంగా మనం వీటిని వాడాల్సి ఉంటుంది. వీటికి తెలుగు ఏంటి? అయినప్పటికీ, అయినా కానీ, అట్లుండి కూడా అని అర్థం అనమాట. నోట్స్ చూడండి. ఇది ఫస్ట్ మోడల్. మీరు ప్రిపోజిషన్స్ ప్రతిదీ కూడా 3 మోడల్స్ నేర్చుకున్నారు. ఫస్ట్ మోడల్, సెకండ్ మోడల్, థర్డ్ మోడల్. ఫస్ట్ మోడల్లో ప్రిపోజిషన్ తర్వాత నౌన్ ప్రొనౌన్తో ఎండ్ అయిపోతుంది. సెకండ్ మోడల్లో ప్రిపోజిషన్ తర్వాత వెబ్ డాటింగ్ ఫార్మ్, ఆబ్జెక్ట్, కామా, సింపుల్ ప్రెజెంట్ వస్తుంది. అలాగే థర్డ్ మోడల్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ వస్తాయి. అది ఏంటన్నది మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. ఇందులో కూడా సేమ్ పద్ధతి ఫాలో అవుతాం. ఎటు వచ్చేటంటే తెలుగు మీనింగ్ మారుతుంది, అంటే ప్రిపోజిషన్ మీనింగ్ మారుతుంది. లెట్స్ సీ దిస్ వన్. దీస్ ఆర్ ఆల్సో ప్రిపోజిషన్స్. దీస్ మీన్ అయినప్పటికీ, అయినా కానీ, అట్లు ఉండి కూడా, ఆ విధంగా ఉండి కూడా ఇన్ తెలుగు. These are also used how we have used the previous prepositions like without, due to, owing to, and in spite of, and immediately after, etc. Okay, in spite of ఇది అనుకోండి. సో immediately after, etc. అన్నమాట. soon after మొదలైన ప్రిపోజిషన్స్ ఏ విధంగా అయితే వాడామో అదే విధంగా వీటిని కూడా వాడతాం అన్నమాట. ఇక ఇన్ స్పైట్ ఆఫ్ అన్నది ఈ ప్రిపోజిషన్కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ చూడండి. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సేమ్ స్ట్రక్చర్ అండి, మీరు ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు. మనం వితౌట్ మోడల్ ఫస్ట్ ఇయర్ నేర్చుకున్నాము, అదే విధంగా ఇక్కడ నేర్చుకుంటాం. చూడండి, డిస్పైట్, ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ నౌన్ ఆర్ ప్రొనౌన్ అండ్ ఆబ్జెక్ట్ కేస్, కమా సబ్జెక్ట్ వెర్బ్, ఫస్ట్ ఫార్మ్ ఆబ్జెక్ట్ అనమాట. ఎగ్జాంపుల్ చూడండి. ఇన్స్పైట్ ఆఫ్ ద ఎగ్జామ్స్ వీ గో టు ద సినిమా అంటే ఏంటి అర్థం? పరీక్షలు అయినప్పటికీ మేము సినిమాకి వెళతాము అని అర్థం అనమాట. సో ఇన్స్పైట్ ఆఫ్ ద ఎగ్జామ్స్ అంటే ద ఎగ్జామ్స్ అంటే పరీక్షలు, ఇన్స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ, రెండు కలిపితే పరీక్షలు అయినప్పటికీ మేము సినిమాకి వెళతాము. నేను కొన్ని సమ్ ప్రైజెస్ ఇచ్చాను చూడండి. నువ్వు అయినప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్ యూ. తలనొప్పి అయినప్పటికీ, డిస్పైట్ ఏ హెడేక్. జ్వరం అయినప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్ ఫీవర్. పరీక్షలు అయినప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్ ఎగ్జామ్స్. వర్షం అయినప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్ రెయిన్. నడుము నొప్పి అయినప్పటికీ, డిస్పైట్ వేస్ట్ పెయిన్. పండగ అయినప్పటికీ, డిస్పైట్ ఫెస్టివల్. రిపబ్లిక్ డే అయినప్పటికీ, డిస్పైట్ రిపబ్లిక్ డే. పుట్టినరోజు అయినప్పటికీ, డిస్పైట్ బర్త్డే. స్వతంత్ర దినోత్సవం అయినప్పటికీ, డిస్పైట్ ఇండిపెండెన్స్ డే. మరి డిస్పైట్ వాడుకోవచ్చు, ఇన్స్పైట్ ఆఫ్ వాడుకోవచ్చు. ఓకే, సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇంగ్లీష్ ట్యూషన్ అయినప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్ ఇంగ్లీష్ ట్యూషన్. అలాగే చూడండి, ముసలి తల్లిదండ్రులు అయినప్పటికీ అంటే వాళ్ళు ముసవాళ్ళు అయినప్పటికీ అని అర్థం అనమాట. ఇక్కడ చూడండి, ఈ ముసలి తల్లిదండ్రులు అయిన డిస్పైట్ దీస్ ఓల్డ్ పేరెంట్స్. సో అలాగే తలనొప్పి అయినప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్ ఏ హెడేక్. అలాగే గృహప్రవేశ్ అయినప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్ హౌస్ వార్మింగ్ సెరమనీ. పిల్లలు అయినప్పటికీ, డిస్పైట్ ద చిల్డ్రన్. నేనైనప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్ మీ. మ్యారేజ్ డే అయినప్పటికీ, డిస్పైట్ మ్యారేజ్ డే. డబ్బున్నవాడు అయినప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్ ఎ రిచ్ మ్యాన్. బీదవాడు అయినప్పటికీ, డిస్పైట్ ఎ పూర్ మ్యాన్. డయాబెటీస్ అయినప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్ డయాబెటీస్ అని ఈ విధంగా మనం ప్రైజెస్ వాడుకుంటాం అనమాట. అంటే మీకు అర్థం అవడం కోసం అలా ప్రైజెస్ ఇస్తున్నాను యాక్చువల్గా, అర్థమవుతుందండి. సో ఈ మీనింగ్ లో వస్తుంటాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొదటి నుంచి స్ట్రక్చర్స్ చూద్దాం. మనం 8 kinds ఆఫ్ స్ట్రక్చర్స్ నేర్చుకున్నాం కాబట్టి 8 kinds ఆఫ్ స్ట్రక్చర్ కి ఏం చేయాలి అన్నది ఇప్పుడు నేర్చుకుందాం అనమాట. చూడండి, ఫస్ట్ స్ట్రక్చర్ మీరు ఏం నేర్చుకున్నారు? సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. ఇది మొదటి నుంచి మీరు కోర్స్ నేర్చుకున్న నుంచి ఇదే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మొదలుపెట్టి నుంచి ఇదే చెప్తాను. దీనికి ముందు మనం ఏం చేస్తాం? డిస్పైట్,
ఇన్ స్పైట్ ఆఫ్ నౌన్ ఆర్ ప్రొనౌన్ అండర్ ఆబ్జెక్ట్ కేస్ కామా పెడతాం. అర్థమవుతుందండి? ఓకే, ఇన్ స్పైట్ ఆఫ్ దర్ ఎగ్జామ్స్ వీ గో టు ద సినిమా. ఇక ఆల్రెడీ ఇందాక చెప్పిన సెంటెన్స్ ఇక్కడ మళ్ళీ వరుసలో ఒక ఆర్డర్లో వేస్తున్నాను అనమాట. 8 సబ్ సెంటెన్సెస్ వస్తాయి కాబట్టి సి పరీక్షలు అయినప్పటికీ మేము సినిమాకి వెళ్తాం, దాని మీనింగ్ అదనమాట. ఇన్ స్పైట్ ఆఫ్ ఎగ్జామ్స్ అంటే పరీక్షలు అయినప్పటికీ ఓ గో టు ద సినిమా, మేము సినిమాకి వెళ్తాం. నేటివ్ స్ట్రక్చర్ ఏంటి? నేటివ్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ డో నాట్ డస్ నాట్ వేర్ ఫస్ట్ ఫ్రమ్ ఆబ్జెక్ట్. దీని ముందు ఇన్ స్పైట్ ఆఫ్ డిస్పైట్ పెట్టండి. ఇన్ స్పైట్ ఆఫ్ ఆర్ డిస్పైట్ ప్లస్ నౌన్ ఆర్ ప్రొనౌన్ అండర్ ఆబ్జెక్ట్ కేస్ పెట్టేది వాడతాం అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, డిస్పైట్ ఏ హెడేక్ ఐ డోంట్ కన్సల్ట్ డాక్టర్. అంటే తలనొప్పి అయినప్పటికీ నేను డాక్టర్ని సంప్రదించను. అదే క్వశ్చన్ అయితే క్వశ్చన్ వాడు డూ డస్ సబ్జెక్ట్ వెర్ ఫస్ట్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ మనకు తెలుసు. దీని ముందు ఇన్ స్పైట్ ఆఫ్ డిస్పైట్ పెడతారు. ఏదైనా సరే ప్రిపోజిషన్ అలా పెట్టుకోవాల్సిందే మనం. ఓకే, మీరు ఇంటర్చేంజ్ కూడా చేసుకోవచ్చు. అలాగా వీ గో టు ద సినిమా ఇన్ స్పైట్ ఆఫ్ ద ఎగ్జామ్స్ అని కూడా చెప్పొచ్చు. కాబట్టి అప్పుడు కామ రాదు. ఓకే, దృష్టిలో పెట్టుకోండి. అలాగే తలనొప్పి అయినప్పటికీ నేను డాక్టర్ని సంప్రదించను, ఐ డోంట్ కన్సల్ట్ డాక్టర్ డిస్పైట్ ఏ హెడేక్ అని కూడా రాసుకోవచ్చు. అంటే సెంటెన్సెస్ ఇంటర్చేంజ్ అవ్వచ్చు. ఓకేనా, కామ తర్వాతదే ముందర పెట్టచ్చు, కామాతో ఉన్న సెంటెన్స్ తర్వాత పెట్టుకోవచ్చు అనమాట. అలా కూడా మనం రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, నెగిటివ్ క్వశ్చన్. క్వశ్చన్. సో ఇన్ స్పైట్ ఆఫ్ ద ఎగ్జామ్స్ వై డూ యూ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్. పరీక్షలు అయినప్పటికీ ఎందుకు మీరు స్టడీస్ నిర్లక్ష్యం చేస్తున్నారు అని అర్థం. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్ చూడండి, డిస్పైట్ ఆర్ ఇన్ స్పైట్ ఆఫ్ ప్లస్ నాన్ ఆఫ్ ప్రొనౌన్ అండర్ ఆబ్జెక్ట్ కేస్ కామా క్వశ్చన్ వర్డ్ ప్లస్ డూ డస్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్ ఫస్ట్ ప్లస్ ఆబ్జెక్ట్. డిస్పైట్ వీస్ట్ పెయిన్ వై డజంట్ షీ యూస్ మెడిసిన్. నడున్న పెయిన్ అయినప్పటికీ ఆమె ఎందుకు మందులు వాడదు. సో ఈ విధంగా మనకు ఉంటుంది. అదే హోమ్ మీద అయితే అలా ఉంటుంది. చూద్దాం. హూ ప్లస్ వెర్బ్ ఫస్ట్ ఫ్రమ్ కేస్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. దాని మీద డిస్పైట్ ఇన్ స్పైట్ ఆఫ్ యాడ్ చేయండి. డిస్పైట్ ఇన్ స్పైట్ ఆఫ్ నౌన్ ఆర్ ప్రొనౌన్ అండర్ ఆబ్జెక్ట్ కేస్ ప్లస్ హూ ప్లస్ వెర్బ్ ఫస్ట్ ఫ్రమ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చూడండి, డిస్పైట్ ఏ హెడేక్ హూ గోస్ టు వర్క్. తలనొప్పైనప్పటికీ ఎవరు పనికి వెళ్ళిపోతారు. అదే నెగిటివ్ అయితే హూ ప్లస్ డస్ నాట్ ప్లస్ వెర్బ్ ఫస్ట్ ఫ్రమ్ ప్లస్ ఆబ్జెక్ట్. దానికి డిస్పైట్ ఇన్ స్పైట్ ఆఫ్ యాడ్ చేయండి ప్లస్ నౌన్ ఆర్ ప్రొనౌన్ అండర్ ఆబ్జెక్ట్ కేస్. ఎగ్జాంపుల్ చూడండి, డిస్పైట్ సండే టుడే హూ డస్ నాట్ టేక్ ఏ లీవ్. ఆదివారం అయినప్పటికీ ఎవరు సెలవు తీసుకోరు ఉంటారండి కొంతమంది. ఆదివారం అయినప్పటికీ కూడా పని చెప్పేస్తుంటారు. సో ఈ విధంగా కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. చాలా సింపుల్గా ఉంటుంది. నేను కొన్ని సెంటెన్స్లు మీకు ఇచ్చానండి. ఇక్కడ ఒక నోట్ గుర్తు పెట్టుకోండి. డిస్పైట్ అండ్ మీన్స్ ఇన్ స్పైట్ ఆఫ్. ఫస్ట్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అది ఇక్కడ నోట్ కింద ఇచ్చాను. డిస్పైట్ అంటే ఇన్ స్పైట్ ఆఫ్. సో వీ షుడ్ నాట్ యూస్ ఆఫ్ ఆఫ్టర్ డిస్పైట్. డిస్పైట్ తర్వాత ఆఫ్ వాడకూడదు. సో డిస్పైట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ స్పైట్ ఆఫ్. ఎగ్జాంపుల్ మీకు ఒక తప్పు సెంటెన్స్ ఇస్తున్నాను, రాంగ్ సెంటెన్స్ ఇచ్చి దాన్ని కరెక్ట్ చేస్తున్నాను. డిస్పైట్ ఆఫ్ హెవీ రైన్ వీ గో టు క్లాస్. ఇది రైటా రాంగా? రాంగ్. ఎందుకు? డిస్పైట్ తర్వాత ఆఫ్ పెట్టండి. డిస్పైట్ తర్వాత ఆఫ్ రాదు. డిస్పైట్ అంటేనే లోపల ఎంప్లాయిడ్ కి మనకి డిస్పైట్ లోనే ఆఫ్ ఉంది, అందుకని ఇది తప్పు అనమాట. అందుకని కొట్టారు. ఇప్పుడు దీని కరెక్ట్ సెంటెన్స్ ఏంటి? డిస్పైట్ హెవీ రైన్ వీ గో టు క్లాస్, లేదా ఇన్ స్పైట్ ఆఫ్ హెవీ రైన్ వీ గో టు క్లాస్. ఈ రెండు రకాలుగా ఈ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు నేను హోంవర్క్ ఇచ్చాను కొన్ని సెంటెన్సులు. ఇక్కడ చూడండి, ఆ హోంవర్క్ తెలుగు సెంటెన్సెస్ ఇచ్చాను, 10 సెంటెన్సెస్ ఇచ్చాను. రైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ అండ్ డిస్పైట్. ఓకే, ఒక సెంటెన్స్ కి ఇన్ స్పైట్ ఆఫ్ వాడితే ఒక సెంటెన్స్ కి డిస్పైట్ వాడండి. దీస్ ఆర్ ది హోంవర్క్ సెంటెన్సెస్. తలనొప్పి అయినప్పటికీ నేను ఆఫీస్కి వెళ్తాను. డబ్బున్నవాడు అయినప్పటికీ అతను పైసా ఖర్చు పెట్టడు. బీదవాడు అయినప్పటికీ అతను డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తాడు. ఆమె లావుగా ఉన్నప్పటికీ రన్నింగ్ కాంపిటీషన్ లో పాల్గొంటుంది. సన్నగా ఉన్నప్పటికీ అతను బరువు ఎత్తేస్తాడు. పండగ అయినప్పటికీ మేము కొత్త బట్టలు వేసుకోము. రేపటి నుంచి పరీక్షలు అయినప్పటికీ వాళ్ళు క్రికెట్ ఆడతారు. ఎండ ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు షాప్ తెరుస్తారా? జ్వరం అయినప్పటికీ మీ నాన్నగారు ఎందుకు ఆఫీస్కి వెళ్తారు? మంచి అయినప్పటికీ మీ సార్ ఎందుకు క్లాసెస్ రన్ చేస్తుంటారు? అంటే మనకి ఫాగ్ పడుతుంటది కదా, మనకి జనవరి నెలలో, డిసెంబర్ నెలలో, ఎండింగ్లోని జనవరి, ఫిబ్రవరిలో మనకు మంచి పడుతుంటుంది ఆ టైంలో అనమాట. సో ఈ సెంటెన్సెస్ మీరు ఏం చేస్తారంటే ఇన్ స్పైట్ ఆఫ్ అవుట్ పెట్టి డిస్పైట్ అవుట్ పెట్టి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ సెంటెన్స్ కి ఇన్స్పైట్ ఆఫ్ వాడారు అనుకోండి, సెకండ్ సెంటెన్స్ కి డిస్పైట్ వాడండి, మళ్ళీ థర్డ్ కి ఇన్స్పైట్ ఆఫ్ వాడండి. అలా ఆల్టర్నేట్ సెంటెన్సెస్ వాడితే అందరి సెంటెన్స్ లో ఒకలాగా ఉంటాయి అనమాట. ఓకే, ఈ సెంటెన్సెస్ రాయండి స్టూడెంట్స్. విత్ దిస్ ఐఎమ్ స్టాపింగ్. I shall meet you with the answers tomorrow. Okay, goodbye students.